నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు నార్మల్గా ప్లాటర్ ఫ్లాట్ తీసుకుంటారు కదా సార్, తీసుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనే ముందు ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్. ఓకే. లొకేషన్ ఎందుకంటే లొకేషన్ మంచిగా ఉంటేనే అక్కడ ప్రాపర్టీకి వాల్యూ గ్రో అవ్వడానికి, అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఫస్ట్ సూత్రం ఏంటంటే లొకేషన్ మంచిగా ఉండాలి. ఆ లొకేషన్ మంచిగా ఉండాలంటే సింపుల్గా మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు తెలవాలంటే ఆ లొకేషన్లో వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉండాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ల్యాండ్ కొంచెం హైట్లో ఉండాలి. మరి లోతట్టు ప్రాంతాల్లో ఇప్పుడు మనం కొత్తగా వింటున్నాం కదా హైడ్రా ఎఫెక్ట్ అని. సో అట్లా చెరువులు, కాల్వలు, నాలాలు, కుంటలు వీటికి కొంచెం దూరం ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఒక చెరువు కానీ ఒక కుంట కానీ అక్కడి నుంచి 200 మీటర్స్, ఇంతకుముందు 30 మీటర్స్ 9 మీటర్స్ ఆ కుంటని బట్టి డిస్టెన్స్ ఉంటుండే. ఇప్పుడు మినిమం వచ్చేసి ఒక 200 మీటర్స్ అండ్ ఎబో ఉండాలని చెప్పి రూల్ వచ్చింది. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆ లొకేషన్కి చుట్టుపక్కల ఇబ్బందులు లేకుండా ఈ కాల్వలు, కుంటలు, నాలాలు ఏమైనా ఉంటే దానికి మినిమం 200 మీటర్లు 500 మీటర్ల అవతలనే కొనాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా ఒక ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే అక్కడ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయా లేదా అన్నది తెలవాలి. ఐటీ కావచ్చు, అది ఫార్మా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఎందుకు? అవి ఉంటేనే కదా అక్కడ జనాలు వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. అక్కడ వచ్చి జనాలు ఉండడానికి ఇష్టపడతారు. అదే ఏరియాలో కాకపోయినా ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఉండడానికి ఇష్టపడతారు. సో ఆ ఏరియాకి దగ్గర ఉందా లేదా అన్నది చూసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డెవలపర్ కానీ బిల్డర్ కానీ చూసుకోవాలి. మనం ల్యాండ్ కొంటున్నాం, మనం ఫ్లాట్ కొంటున్నాం, వీళ్ళతో మనకేం సంబంధం అనుకోవద్దు. ఎందుకంటే రెప్యుటేషన్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. కొనేటప్పుడు కంటే అమ్మేటప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా మీకు అమ్మేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారా, అక్కడే ఉంటారా, దాని మెయింటెనెన్స్ ఏంది, ఇవన్నీ చాలా తెలుస్తాయి. అండ్ లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా, వీళ్ళ బ్రాండ్ రెప్యుటేషన్ మీద మనం కొంటే రేపు మనం మార్కెట్లో పెడితే తొందరగా సేల్ అవుతుందా లేదా అన్నది కూడా తెలవాలి. అంటే అమ్మే డెవలపర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎట్లుంది, మార్కెట్లో వాళ్ళకు ఎలాంటి గుడ్ విల్ ఉంది, వాళ్ళ ఫేస్ వాల్యూ ఎలా ఉందన్నది తెలుసుకోవాలి. దీని తర్వాత మనం ఇప్పుడు రోడ్ చూసినాం, రైలు చూసినాం, ఎయిర్పోర్ట్, అంటే ఈ కనెక్టివిటీస్కి ఈజీ యాక్సెస్ ఉండాలి. ఇది మనం చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఏం చూడాలంటే లొకేషన్ చూడాలి. లొకేషన్ బాగుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి, సొసైటీ బాగుంది, అక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకునే ప్రైస్ అప్రిషియేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే ఏంటంటే అంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వదు ఆ ఏరియాలో. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకోటి ఏంటంటే మనం అపార్ట్మెంట్లో కనుక ఫ్లాట్స్ కొనడానికి వెళ్తే అప్రూవల్స్ అనేది చెక్ చేసుకోవాలి. లీగల్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కువ మంది మోసాలు జరుగుతాయి, రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్ జరుగుతుంది, రియల్ ఎస్టేట్లో అబద్ధాలు చెప్తారు, రియల్ ఎస్టేట్లో పెట్టి మేము లాస్ అయినాము, రాతోరాత్ కంపెనీ బోర్డు తిప్పేసింది, అవునా కదా. ఇలాంటి టర్మ్స్, ఇలాంటి వర్డ్స్ మీరు ఎప్పుడు బాగా వింటారంటే అప్రూవల్ లేకపోతే జరుగుతాయి ఇవన్నీ. అంటే మీరు ఒక ల్యాండ్ కానీ లేదా మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏం చూడాలంటే అది జిహెచ్ఎంసీ లిమిట్లో ఉందా లేదా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉందా. అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. అది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటే కనుక, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే కనుక హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ జిహెచ్ఎంసీలో ఉంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా చూడాలి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక లీగల్గా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. మీకు కావాలంటే లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు, వాళ్ళు పెట్టిన ప్రొసీడింగ్స్ అన్ని ఇస్తారు, ఆ ల్యాండ్ సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తారు. కొందరు ఫస్ట్ ఇయ్యరు, మినిమం బేసిక్ అమౌంట్ కట్టిన తర్వాత కొందరు బయటికి ఇస్తారు. మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని క్లియర్ ఉన్నాయంటేనే మీరు కొనండి సార్, లేకపోతే లేదంటారు. లోన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇది మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాళ్ళ లీగల్గా క్లియర్ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి. అంటే ఈ అప్రూవల్స్ వచ్చినాయా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెరా అప్రూవ్డ్ ఉందా లేదా అన్నది చూడాలి. రెరా అప్రూవ్డ్ అన్నది ఎందుకు అంటే మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఈ డెవలప్మెంట్ ఇట్లా కడతాం, అట్లా కడతామని లంబా చోడా చెప్తారు ఒక్కొక్కరు, అవునా కదా. అది చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ చేయకపోతే మీ పరిస్థితి ఏంటి, ఎవరిని వెళ్ళి అడుగుతారు మీరు, అవునా కదా. అందుకనే ముందు మనం ఏం చేయాలంటే లీగల్గా మొత్తం వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ లీగల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్రూవల్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు మాత్రమే మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్లలో పోవద్దు. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ అప్రూవల్ రాలేదు, ఇది మేము జస్ట్ ఇట్లా మీకు ఆఫర్ పెడుతున్నాము, స్టార్టింగ్లో కొన్న వాళ్ళకి తక్కువ ప్రైజు, మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంకో ప్రైజ్ అని ఉంటుంది.
సో ప్రీ లాంచ్ ఆఫర్లలో పోకుండా అప్రూవల్స్ అన్నీ వచ్చిన దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే మనం ఎక్కడైతే కొంటున్నామో అది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందా, రెడీ టు మూవ్ ఉందా, ఇవి చూసుకోవాలి. అండ్ లీగల్గా వచ్చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎన్ఓసి క్లియర్ ఉందా లేదా, అన్ని రకాలుగా లీగల్గా వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఫర్దర్గా ముందుకెళ్ళాలి, లేకపోతే వెళ్ళదు. అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ అయినా సరే అప్రూవ్డ్ అంటే డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఈ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. ఎల్పి నెంబర్ అనేది ఉంటుంది. ఎల్పి నెంబర్ ఉంది అంటే అది క్లియర్ ఉన్నట్టు, దాంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. రెరా కాపీ కూడా ఉండాలి. కొన్ని పాత లేఅవుట్స్ ఉంటాయి దానికి రెరా ఉండదు, కానీ ఎల్పి నెంబర్ ఉంటుంది, డిటీసీపీ అప్రూవ్డ్ ఉంటుంది, అందులో అయినా కొనొచ్చు. సో ప్రాపర్టీ కొనేటప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కొందరు ఎట్లా అంటే మొత్తం పేమెంట్ కట్టిన తర్వాత మీకు 1 వీక్ 10 డేస్ 1 మంత్ టైం చెప్తారు, ఆ టైం కల్లా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఈసీ ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసి మన దగ్గర ఒక డూప్లికేట్ కాపీ అంటే ఒకటి మనం జిరాక్స్ కూడా తీసి పెట్టుకోవాలి, ఒరిజినల్ ఒకటి పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ప్లాట్ కొంటే కనుక దానికి ఫెన్సింగ్ వేయడం కానీ లేదా దాంట్లో మనం ఏదైనా బేస్మెంట్ లాంటి కట్టడం కానీ ప్రీకాస్ట్ వాల్ లాంటిది పెట్టడం కానీ చూసుకోవాలి. ఎందుకంటే కొనేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో రేపు రీసేల్ టైంలో కొందరు ఏంటంటే అమ్ముకొని వెళ్ళిపోతారు, తర్వాత జెండాలు ఉండవు ఏముండవు. స్టార్టింగ్లో ఏంటంటే రంగు డంగు చెంగు ఉంటుంది అన్నీ, కానీ తర్వాత 6 నెలలు పోతే అన్ని గడ్డి చెట్లు మొలిచిపోతాయి. సో రీసేల్ ప్రాసెస్ ఎట్లుంటుంది. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను రేపు ఇల్లు కట్టుకోవాలంటే నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి, లేదా దీనికి నేను ఇప్పుడు ఇక్కడ ఉండను 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వస్తాము, రెగ్యులర్ వెళ్ళి చూడము అన్నప్పుడు మెయింటెనెన్స్ సంగతి ఏందన్నది చూసుకోవాలి. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత అన్ని జాగ్రత్తలు క్లియర్గా ఉన్నాయి అనుకుంటేనే అప్పుడు మనం ఫర్దర్గా పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిందంటే మ్యాక్సిమం మనకి ఇంకా ఇబ్బందులు ఉండవు, లీగల్గా క్లియర్గా అన్నీ ఉంటేనే రిజిస్ట్రేషన్ దాకా వెళ్తుంది. కాబట్టి ముందే మనం వెరిఫికేషన్ చేసుకొని అది రైట్ లొకేషను, మనకు వచ్చే ప్రైస్ రైటు, లీగల్లీ క్లియర్ ఉంది, డెవలపర్ కానీ బిల్డర్ కానీ రెప్యుటేషన్ బాగుంది అంటే మనం పెట్టిన దానికి మనం ఉండడానికైనా సేఫ్ ఉంటుంది. రేపు ఒకవేళ సేల్ చేయాలన్నా కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ప్లాట్స్ కానీ ల్యాండ్స్లో కానీ వెళ్తే అప్రిషియేషన్ కూడా బాగా రావడానికి, తొందరగా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.